ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో స్టోరీ చెప్పుకున్నాం. లోకం తీరు స్టోరీ గురించి తెలుసుకున్నాం. అనగనగా సీతాపురం అనే గ్రామం, అందులో రంగయ్య నివసించేవాడు. ఆయన దగ్గర ఒక గాడిద ఉండేది. ఒకరోజు రంగయ్య పొరుగురు వాడుకున్న సంతకు తన కుమారుడి శేఖను తీసుకొని బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పుడు సామాగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదను తీసుకువెళ్తున్నారు. అసలు వేసవి కాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారి గ్రామానికి చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు. ఏమయ్యా, ఇంత ఎండలో నీ కొడుకును నడిపిస్తున్నావు? ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా, దాని మీద పిల్లవాడిని కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళచ్చు కదా అంటాడు. దీంతో రంగయ్య శేఖర్ను గాడిద మీద కూర్చోబెట్టాడు. ఇలా మరి కొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఆయన ఎదురయ్యారు. నువ్వు కుర్రోడివి అయ్యి ఉండి చక్క గాడి మీద కూర్చున్నావు. మీ నాన్నగారినేమో ఏ ఎండలో నడిపిస్తున్నావు. నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నారాయన. అవును, నిజమే అనుకొని శేఖర్ గాడిద దిగి వాళ్ళ నాన్నను కూర్చోబెట్టాడు. అలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురయ్యి, చూడు, ఆ వ్యక్తి నిర్వాహకం వయసులో పెద్దవాడే ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు. పిల్లాడిని మాత్రం నడిపిస్తున్నాడు. ఆయన గాడిద ఉన్నప్పుడు ఇద్దరు దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నాడు. సరే అని ఇద్దరు గాడిద మీద కూర్చొని ముందుకు సాగుతున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? ఇద్దరు కలిసి గాడిదను చంపేసేలా ఉన్నారే అని గట్టిగా అరిచాడు. ఎదురుగా వస్తున్న కొందరు పాదచారులు, అయ్యో నిజమే కదా, గాడిద ఇద్దరిని ఎలా మోయగలడు అనుకొని తండ్రి కొడుకులు ఇద్దరు దాని మీద నుంచి కిందకు దిగారు. అది బాగా అలసిపోయి కనిపించేసరికి ఒక పెద్ద గోనె సంచిలో దాన్ని కూర్చొండబెట్టి గట్టి కథకు కట్టి ఇద్దరు తమ భుజాల మీద మోయడం ప్రారంభించారు. ఇలా కొంత దూరం నడిచాక, హే చూడండి, గాడిద మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ళ దగ్గరకు వచ్చి బిగ్గరగా నవ్వారు. ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోంచి గెంటి పారిపోయింది. అసలు ఈ లోకం తీరే ఇంత. ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకొని సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.